అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా విజయనగరం మండలం పరిధిలో ఉన్నటువంటి దోడపూర్ గ్రామంలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒకే కారులోనే 4 పిల్లలు ఈరోజు ఊపిరాడక చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ గ్రామం అంతా ఒక్కసారిగా ఏమి చెయ్యాలో చూసినటువంటి పరిస్థితులు అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఊరంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అదేవిధంగా ఈరోజు అంతా ఆ గ్రామంలో కూడా 2 పెళ్లిళ్ళు ఉండడంతో అంతా కూడా ఆనంద ఉత్సవాల్లో అయితే ఊరు గ్రామ ప్రజలంతా కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ 4 పిల్లలు మిస్ అయ్యారని అయితే ఒకవైపు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వెతుకుతున్నప్పటికీ కూడా మరొక వైపు ఎటు వెళ్ళిపోయారని అయితే ఒకవైపు చూసుకుని వస్తున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా పిల్లలు సాయంత్రం వరకు వెతికారు, దొరకలేకపోవడంతో ఆ కారులో ఉన్నారా లేదని చూసేసరికి మాత్రం వ్యక్తి జీవులుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉందని ఏంటని ఆసుపత్రికి తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడికే డాక్టర్లు కూడా తీసుకుని వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయారని చెప్పిన పట్లయితే మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ గ్రామస్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరిగింది ఇది, ఏంటి పరిస్థితి ప్రజెంటు? కుటుంబాలు అంతా గ్రామం కూడా తీవ్రమైన విషాద శైలి తొలుముకునే దీన్ని ఏంటి ఎలా చూడాలి? ఈ పిల్లలు ఊర్లో మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుంచి కనబడగానే తల్లిదండ్రులు కలిపి ఊరంతా కలిపి నేడడం స్టార్ట్ చేసి చెరువులు ఆ ఖాళీ స్థలాన్ని చేయడం జరిగింది. చూడగానే ఎంత జరిగినప్పుడు సాయంకాలం 5:15, 6 ప్రాంతంలో ఆ ఇంటి ముందు ఒక కారు ఉంది. ఆ కారులో ఈ పిల్లలు ఆ డోర్లో ఆడుకొని లోనికి వెళ్ళడం జరిగింది. వర్షం పడిన తర్వాత నేను చూడగానే ఆ కారులోంచి పిల్లలు కనబడనే ఆ అద్దాలు పగలగొట్టి ఆ పిల్లలు తీయడం జరిగింది. తీస్తే అపస్మాసంలో ఉండగానే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు అయితే చనిపోయారని చెప్పడం జరిగింది. వెంటనే మార్చికి తీసుకెళ్ళడం జరిగింది. ఊరంతా కూడా ఎంతో సంతోషంగా ఊరు అందరూ కూడా 4 పిల్లలు, అది కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపు, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి పిల్లలు, 2 ఆడపిల్లలు తండ్రి, ఒకే కుటుంబానికి 2 ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు, ఒకదానికి మేనళ్ళు మేనకోవాలి కలిపి ఇంకో కుటుంబానికి చెందిన 4 పిల్లలు కూడా చనిపోవడంతో ఊరంతా విషాదంతో ఉంది. అయితే ఇప్పుడు మార్చిలో చూడగానే ఎమ్మెల్యే గారు కూడా అద్దె విజయేశ్వర ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే ఇమీడియట్గా వచ్చారు, చూసి అక్కడ అన్ని ఏర్పాట్లన్నీ ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడారు. రేపు అర్జెంటుగా వేరం చేసి ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఊరందరూ కూడా ఇవాళ 4 పిల్లలు అనగానే ప్రతి ఇంట్లో గుబులు, అందరూ ఏది జరుగుతుంది అందరూ చాలా ఇబ్బందిగా చాలా బాధపడుతున్నారు. సార్ చెప్పండి సార్, మీరు చూశారు కదా, ఎలా అనిపించింది? ఇంతటి విషాదమైనటువంటి ఎవరు కూడా ఊహించినటువంటి ఘటన, ఈ ఘటనకి ఏ విధంగా జరుగుతూ ఎలా అనుకుంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు వచ్చి ద్వారపూడి గ్రామంలో ఇటువంటి విషాద ఛాయలు ఎక్కడ కూడా మాకు ఇప్పుడు నాకు తెలిసి కూడా రాలేదు సార్. ఈరోజు చూస్తుంటే మరి ఇటువంటి సంఘటన, అది కూడా చిన్నపిల్లలు ఇలా జరగడం అనేది మాకు చాలా 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 బాధ అనిపిస్తుంది. గ్రామస్తులందరూ కూడా దుఃఖ సముద్రంలో ఉన్నారు సార్. వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు కూడా వాదార్చలేకపోతున్నారు సార్. అయితే సమ్మర్ హాలిడేస్ రావడం వలన పిల్లలు ఎప్పట్లాగైనా ఆడుకునే స్థాయిలో ఆడుకుంటున్నారని చెప్పేసి తల్లిదండ్రులు అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో ఇంకెక్కడ కూడా కాదు, వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేదు కూడా. వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో వాళ్ళు ఇసుక కూడా అక్కడ ఉంటే ఇసుకలో కూడా ఆడుకున్నట్లు వాళ్ళ కాలుకి కూడా ఇసుకుంది. ఆడుకున్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పక్కనే కారు ఉండడం వలన ఆ కారు కూడా ఆడుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి డోర్ తీసేసరికి డోర్ రావడం వలన వాళ్ళు లోపలికి వెళ్ళి ఉంటారు. ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ డోర్ తీయలేక చనిపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అలాగే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 గంటల ప్రాంతం వరకు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి కళ్యాణం మొత్తం అంతా కూడా ఎతికినా ఎక్కడ దొరకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఏమైనా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ కారు చూడడం జరిగింది. ఆ కారులో ఈ పిల్లలు ఉండడం వలన చనిపోవడం మరి అప్పుడు గుర్తించడం జరిగిందండి. మరి ఈరోజు మా గ్రామం మొత్తం చాలా బాధతో ఉన్నారండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది? దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది చెప్పండి సార్? మా గ్రామం మొత్తం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ పిల్లలు ఒకేసారి నలుగురు ఈ విధంగా జరగడం వల్ల గ్రామం మొత్తం నిర్భాంతం అయిపోయి ఎవరో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రకంగా జరగడం అనేది మా గ్రామంలో ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం. చాలా ఇబ్బంది పడుతున్నారు. శోకసంద్రంతో ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వీళ్ళు అందరూ కలిపి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అందుకే పెద్ద హాస్పిటల్కి వచ్చి అందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పరామర్శించి రేపు జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపిస్తామని చెప్పారు. అది చూసాం కదా, ఈ గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలతో అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే వేరు కుటుంబాలకు చెందినటువంటి 4 చిన్నారులు అయితే మాత్రం ఈరోజు
ఈ విధంగా వ్యక్తజీవులుగా మారడం పట్ల ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంతవరకు కూడా పిల్లలైతే మధ్యాహ్నం వరకు కూడా ఆడుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన అయితే జరిగిందని మరొక చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఆ డోర్లు కూడా ఎవరు లాక్ చేయలేదు. పెళ్లికి వచ్చినటువంటి కారుగా అయితే మరొక వైపు గుర్తించారు. అక్కడ పెళ్లి వైపు అయితే గ్రామంలో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ శుభ కార్యక్రమాల త్వరలో ఎవరి అడవిడిలో వాళ్ళు ఉన్నారు. మరోవైపు డీజే బాక్సులతో కూడా అడవిడిగా అయితే చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఏ విధంగా జరిగిందని కూడా ఎవరూ కూడా ఊహించలేనటువంటి స్థితిలో ఉన్నామంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఘటన అయితే మాత్రం తీవ్రంగా అందరినీ కూడా కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చిన్న పిల్లలే, ఇంకా సుమారుగా చూసుకుంటే ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు కూడా నిండినటువంటి పిల్లలు అంతా కూడా ఇంత చిన్న పిల్లలకి ఈరోజు ఇంత మృత్యువు కబలించింది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం మండలమే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాల్లో కూడా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఘటన పైన మాత్రం ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తూ వచ్చి పల్లెమర్శ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటన అయితే కేవలంగా ఆ కారు డోర్లు లాక్ చేయకపోవడం వల్ల పిల్లలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆడుకుంటుంటూ ఆ డోర్లు అయితే ఎప్పుడైతే లాక్ అయ్యాయో మరి ఆ డోర్లు మళ్ళీ ఓపెన్ చేయలేకపోయారు. లోపల నుంచి ఓపెన్ చేయలేకపోయిన కారణంగానే అది అంతేకాకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఎండ కూడా అలాగనే ఎక్కువగా ఎక్కింది. ఈ తీవ్ర ఎండ కారణంగానే పూర్తిగా అందులో ఉన్నటువంటి పిల్లలకి ఊపిరి ఆడక ఈ విధంగా పూర్తిగా వ్యక్తజీవులుగా మారిన పరిస్థితి కనిపించింది. వెంటనే వాటిని సాయంత్రానికి అయితే పూర్తిగా పిల్లలు ఎప్పుడైతే కనిపించపోయేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక వ్యక్తి చూసి పిల్లలు కారులో ఉన్నారని చెప్తే వెళ్ళి చూసేసరికి అయితే మాత్రం వ్యక్తజీవిగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపించే వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించేసరికి ఆ యొక్క పిల్లలు పూర్తిగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇప్పటికే డాక్టర్లు కూడా పూర్తిగా పరిశీలించి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా ఇంకా జరగవలసి ఉంది. అది కూడా మరి కాసేపట్లో జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే డాక్టర్లు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ద్వారపూర్ గ్రామంలో చాలా ఘోరమైన పరిస్థితి. ఊరందరూ కూడా ఈ 4 పిల్లలు అనే వాళ్ళు ఒక కారులో కూర్చోవడం జరిగింది. కారులో ఆడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఊర్లో పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్ అవుతున్నాయి. ఆ సరదాగా ఉన్నారేమో అనుకున్నారు. తల్లిదండ్రులు 1 గంట నుంచి చూసి పిల్లలందరూ ఏమయ్యారని చెప్పి ఆ ఊరంతా తిరగడం స్టార్ట్ అయింది. ఊరంతా తిరుగుతున్నారు. తిరగడం అయినప్పుడు కూడా ఎవరు కళ్ళబడిపోతే ఇంటి ముందు కారులోనే ఉన్నారని ఎవరో వర్షం పడింది అద్దాల్లో కనబడకపోతే వేణు చూడగానే ఆ పిల్లలు అందులో ఉన్నారు. అద్దాలు పగలగొట్టి ఆ 4 పిల్లలు తీస్తే బతుకున్నారేమో చెప్పి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే కనీసం వాళ్ళు చనిపోయారు డాక్టర్ గారి నిర్ధారణ జరిగింది. వాళ్ళు పోస్ట్ మార్టం పెట్టాం. రేపు ఉదయాన్నే వాళ్ళ పోస్ట్ మార్టం తీసుకొచ్చి ఈ గ్రామందరం కూడా చాలా ఊరందరూ కూడా 4 చిన్న పిల్లలు 7 సంవత్సరాల లోపు 2వ తరగతి 3వ తరగతి చదువుకునే పిల్లలు ఆ 4 పిల్లలు ఊరంతా కలిపి ఒకే ఇంట్లో 2 ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళు, ఒక ఇంట్లో మేనగాళ్ళు వాళ్ళు పరిస్థితి. ఆ కుర్రాడు మొన్నే స్కూల్లో యాసిజాలలో ఒక బాక్సింగ్ నేర్చుకోవడం కోసం మీ అందరం కలిపి మా ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిపి వెళ్తే ట్రైనింగ్ అవడానికి మా ఊళ్ళో స్టార్ట్ చేశారు. ఆ ఫోటో కూడా మొన్నే 1 వారం రోజుల క్రితం ఆ కుర్రాడితో ఫోటో తీసుకున్నాం మేము. ఆ కుర్రాడు చాలా దీనిగా ఉత్సాహంగా ఉన్నాడు. అలాంటి కుర్రాడు చనిపోవడంతో ఊరందరూ 4 పిల్లలతో ఊరంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ సైడ్ నుంచి ఎమ్మెల్యే గారు చెప్పాం. ఎమ్మెల్యే గారు వస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడాం. ఈ గ్రామంలో 4 పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఏవైనా ఆది సాయం ముఖ్యమంత్రితో మాట్లాడి ఆది సాయంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకురావడానికి మా తరపు నుంచి మేమంతా ప్రయత్నం చేస్తాం. ఇద్దరు 7 నుంచి 8 సంవత్సరాల లోపు 3వ తరగతి ఒక అబ్బాయి, ముగ్గురు కూడా 2వ తరగతి నుంచి చదువుతున్నారు. అంటే మ్యాక్సిమం 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి. ఎందుకంటే అందరూ కూడా 7 నుంచి 8 సంవత్సరాల లోపు. జిల్లాలో ద్వారపూడి గ్రామంలో జరిగినటువంటి విషాదం చాలా బాధాకరం. ఈరోజు ఎవరైతే పిల్లలు 4 పిల్లలు, ఒక అబ్బాయి 3 అమ్మాయిలు, ఆడపిల్లలు సుమారు 5-6 సంవత్సరాలు ఉంటాయి. గ్రామంలో పెళ్లి కార్యక్రమం అవుతుంది. వీళ్ళు ఆడుతుండగా పక్కన ఆగినట్టు కారు అన్లాక్ అయి ఉంది. కారు ఎక్కి వాళ్ళు మరి ఎలాగ బయటికి రావాలో తెలియని పరిస్థితుల్లో చాలా బాధాకరం. కోల్పోయాము. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తాలూకా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంకా మేము వాళ్ళకి ఎలాంటి ధైర్యం నింపాలో తెలియదు. ఖచ్చితంగా ఇంకేం చేయాలో ప్రభుత్వం తరఫున కూడా మేము ఎక్సైజ్ చేసి ఏం చేయాలో సాయం వచ్చేలాగా కూడా చేస్తాము. వాళ్ళ కుటుంబాలకు కొంచెం ధైర్యం వచ్చేలాగా తల్లిదండ్రులు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని జరిగిన దుర్ఘటనకి అందరూ కూడా బాగా చింతిస్తున్నాము.
అంటే ఇలాగ పిల్లలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు గతంలో చూసినట్టు కాకుండా పిల్లలకు కూడా మనం టెక్నాలజీ అనుకుంటుంది, కానీ ఖచ్చితంగా కనిపెట్టుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఈ రకంగా జరగడం కూడా చాలా దురదృష్టం. ఎందుకంటే పట్టణాల్లో ఎక్కడో బయట ఎక్కడో జరుగుతూ ఉంటాయి, గ్రామంలోనే ఎందుకంటే అందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉంటారు. అది ఏదో పెళ్లి నిమిత్తం అందరూ కూడా బిజీ అయి ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఎవరిని అబ్జర్వ్ చేయలేకపోయాం. సో చాలా దురదృష్టం పిల్లల దృష్టిలో ఇలా జరగడం. ఖచ్చితంగా తల్లిదండ్రులకు కొంచెం ధైర్యం వచ్చేలాగా అందరూ కూడా కొంత మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.